దుర్మార్గాలకి అడ్డా మరి వైసీపీ ప్రభుత్వం, వాళ్ళ ఎమ్మెల్యేలు, ఇవన్నీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. అదేవిధంగా మరి పల్నాడు గడ్డ మీద గుట్కా, గంజాయి, మద్యం మాఫియా ఇవన్నీ కూడా ఎవరు చేశారంటే మరి వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మినిస్టర్లు చేయడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఎప్పుడు కూడా దాని మీద చర్యలు తీసుకోలేదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి కూడా ప్రయత్నం చేయలేదు. పల్నాడు జిల్లాలో 5 ఏళ్లుగా ఎంతోమందిని పొట్టను పెట్టుకున్నారు. మరి జల్లయ్యని కానీ పెదకోటని కానీ ఈ విధంగా ఎంతోమందిని పొట్టను పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా పెదగార్లపాడులో అంకులను చంపడం జరిగింది. అదేవిధంగా పల్నాడు జిల్లాలో దాదాపు 300 మీద మరి హత్యా ప్రయత్నం చేయడం జరిగింది. దాదాపు 3000 కుటుంబాలు పల్నాడు జిల్లాను దాటి ఎక్కడో వలస వెళ్ళి నిరాశ్రులుగా మిగిలిపోవడం జరిగింది. మరి ఇవన్నీ కూడా చెప్తుంటే కళ్ళమ్మటి రక్తం రావాలి. ఇటువంటి దారుణాలు చేస్తున్న నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి కానీ ఒకసారి ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి అని ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు. మరి టీడీపీ నాయకులు ఎవరు వెళ్ళినా కానీ వారి మీద దాడులు చేయటం, కిరాయి గుండాలను అడ్డం పెట్టుకొని, పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని వారి పరిపాలన సాగించారు. అంటే ఈ విధంగా చేసినప్పుడు ప్రజల్లో ఎంత అలజడి ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. అటువంటి అలజడి వల్ల మొన్న జరిగిన ఎలక్షన్స్లో మరి మాచర్లలో కూడా విపరీతమైన మెజారిటీ రావడం జరిగింది. అంటే ప్రజల మనోభావాలు ఎప్పుడు అర్థం చేసుకోవాలి. ఒక ఎమ్మెల్యే అంటే ఒక కిరాయి గూండా లాగానో దుర్మార్గుడు ఉండటానికి వీల్లేదు. ప్రజల కోసం మనం ఉన్నాం, ప్రజలు మనల్ని గెలిపించారు, మంచి పరిపాలన చేయాలని ఆలోచన చేయాలి. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా మరి రెండతిందల మండలం పాల్వాయి గేట్లో ఈవీఎం పగలగొట్టడం జరిగింది. అక్కడున్న మరి ఏజెంటు శిరోమణి గారి మీద దాడి చేయడం జరిగింది. అదేవిధంగా కారంపూడి వచ్చి సిఐ నారాయణ స్వామి మీద కూడా దాడి చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నోసార్లు మనం పల్నాడు జిల్లా వెళ్ళినప్పుడు మాచర్ల తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలు దృష్టిలో పెట్టుకుంటారు. అందుకనే మీకు సరైన శిక్ష వేయడం జరిగింది. మీరైతే ఎన్ని దాడులు చేశారో చట్టం దాని పని చేసుకుపోతుంది. న్యాయం తాత్కాలికంగా దెబ్బతినొచ్చు కానీ ధర్మం ఎప్పుడు గెలుస్తుంది. అదేవిధంగా ఇవాళ పిన్నెల రామకృష్ణారెడ్డిని మరి అరెస్ట్ చేయడం జరిగింది. ఇటువంటి చర్యలు రాబోయే కాలంలో ఏ నాయకుడు కూడా చేయడానికి వీల్లేదు. తగిన చర్యలు చట్టం తీసుకుంటుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి తప్పులు చేశారో, ఎటువంటి అవినీతి అక్రమాలు దుర్మార్గాలకి మరి ఆయన నాయకత్వం వహించారో ఇవాళ అనుభవిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నీతి, నిజాయితీ, కృషి, పట్టుదల, ఓర్పున్న మనిషి కాబట్టి ఇవాళ 164 సీట్లతో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. ఇవన్నీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. అదేవిధంగా ఎవరైతే 150 సీట్లతోటి విర్రవీగి ఇవాళ ఎగిరి కింద పడ్డారో వాళ్లే మనకు గుణపాఠం. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అందరం కూడా నీతి, నిజాయితీతో ఉండి ప్రజలకు అండగా ఉండి ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి మనం అందరం కూడా కృషి చేయాలి. అదేవిధంగా ఎవరైతే అవినీతి పరులు, దుర్మార్గాలు ఉన్నారో వారందరి మీద కూడా చట్టం దాని పని చేసుకుపోతుంది. కాబట్టి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి మనం అందరం కూడా ముక్త కంఠంతో ఏకమై ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను.